ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ప్రియదైవజనమా, నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయను, నా హృదయ వంచ భంగమాయనని నీవు అనుకొనుచున్నావా? నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావా? నీ దేవుడు నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచును. ఎందుకనగా ఉదయమున చీకటి కమ్మజేయవాడును, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించువాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును, అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడును ఆయనే. నీవు ఆయన్ని తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయన సేవించుము. ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. అప్పుడు సర్వశక్తుడైన నీ దేవుని యందు నీవు ఆనందించదవు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.